హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 2లో సెకండ్ క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఇఫ్ కే గ్రేటర్ దాన్ 0 అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 3kx ప్లస్ 2 ఇంటూ e⁻2 log k - 1 ఈక్వల్స్ టు 0 ఈజ్ 7. దెన్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ అన్నారు. అంటే క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకున్నాం. ఇక్కడ x² - 3kx ప్లస్ 2 ఇంటూ e⁻2 log k - 1 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ యొక్క ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ 7 అన్నారు. అంటే దీని ఆల్ఫా బీటా అనే రూట్స్ అనుకుంటే దాని యొక్క ప్రోడక్ట్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 7 అన్నారు. దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ అన్నారు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనం కనుక్కోవాలా. సో ఆన్సర్ చూద్దాం, చాలా సింపుల్. ఈ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా బీటా అనుకుందాం. ఆల్ఫా బీటా అంటే మనకి ఏం తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు c/a కదా. ఈ ఈక్వేషన్లో c అంటే ఎంత, 2 ఇంటూ e⁻2 log k - 1 డివైడ్ బై 1 అంటే అదే వస్తుంది. వాళ్ళు ప్రోడక్ట్ ఆఫ్ ఇచ్చినది 7 ఇచ్చినారు. సో 2 ఇంటూ e⁻2 log k - 1 ఈక్వల్స్ టు 7 అని పెట్టుకుందాం. ఇక్కడ e⁻2 log k కదా, 2 ముందర లాగ్ ముందర 2 ఉన్నప్పుడు దాన్ని k² మార్చుకోవచ్చు. అంటే లాగ్ లోపల పంపించుకుంటే log k² అవుతుంది. మళ్ళీ e⁻log k² బేస్ e ఉంటుంది కాబట్టి అది మొత్తం లాగు ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఉత్త k² వస్తుంది. సో 2k² - 1 ఈక్వల్స్ టు 7, k² ఈక్వల్స్ టు 8/2, k ఈక్వల్స్ టు 2 వస్తుంది ఫైనల్గా మనకి k వాల్యూ. సో ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ చూద్దాం. వాళ్ళు అడిగినది అదే కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 3k వస్తుంది. ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a కదా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే. సో 3k - b/a అంటే 3k వస్తుంది. 3 ఇంటూ 2 6, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకు ఫైనల్గా 6 వస్తుంది. దెర్ఫోర్ ఆన్సర్ 6 ఈజ్ కరెక్ట్.